ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఓ, చిన్నపిల్లలు మీరు చాక్లెట్స్ అని స్వీట్స్. మరి ఆఫ్టర్నూన్ కూడా చేయాలా? ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తావు కదా. హార్డ్గా బ్రష్ చేయాలా, సాఫ్ట్గా బ్రష్ చేయాలా? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ ఒక చిన్న పాపకి చాలా డెంటల్ డౌట్స్ ఉన్నాయంటండి. అసలు పనులు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏం చేయాలి అని తనకి మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయంట. సో ఇవాళ నా దగ్గరికి వచ్చింది కొన్ని క్వశ్చన్స్ తోటి. చూద్దాం తను ఏం అడుగుతుంది అనేది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఓకే, స్టార్ట్ చేయమ్మా. నేను ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఓ, నువ్వు డైలీ మార్నింగ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఫుడ్ తీసుకున్నాక ఫుడ్ ఆ ప్లేస్లో స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. నైట్ టైం నువ్వు బ్రష్ చేయకుండా అలానే పడుకున్నావు అనుకో, మళ్ళీ అక్కడ స్టెయిన్స్ రావడం కానీ పళ్ళల్లో పుచ్చు రావడం కానీ జరుగుతుంది. సో అసలే చిన్నపిల్లలు మీరు చాక్లెట్స్ అని స్వీట్స్ అని తింటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నైట్ మార్నింగ్ చేయాలి, నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ చేయాలి. మరి ఆఫ్టర్నూన్ కూడా చేయాలా? ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తావు కదా, ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, హార్డ్గా బ్రష్ చేయాలా, సాఫ్ట్గా బ్రష్ చేయాలా? సాఫ్ట్గానే చేయాలన్న, హార్డ్గా చేయకూడదు. ఎందుకు? హార్డ్గా చేస్తే ఏమవుతుంది, ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. సో కంపల్సరీ నువ్వు సాఫ్ట్గానే, అండ్ బ్రిజిల్స్ కూడా సాఫ్ట్గా ఉండాలి. మరి టూత్పేస్ట్ ఎంత పెట్టుకోవాలి? సో టూత్పేస్ట్ నువ్వు ఇంతే, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లలు ఎప్పుడైనా కానీ జస్ట్ పీ సైజ్ కొద్దిగా పెట్టుకోవాలి. పెద్ద అయ్యే కొద్ది కొంచెం కొంచెం టూత్పేస్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. నాకు చాక్లెట్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం, తినచ్చా? చాక్లెట్ స్వీట్స్ చాలా తింటావా అయితే? సో తినచ్చు, తప్పులేదు, కానీ లిమిట్లోనే తినాలి. ఓకే, ఎక్కువ తినకూడదమ్మా. లాట్ ఆఫ్ చాక్లెట్స్ ఇష్టమే కానీ మరి జంక్ కదా అదంతా. సో తినే టైంలో లిమిట్గానే తిను. తిన్న తర్వాత కంపల్సరీ బ్రష్ చేసుకునేలాగా చూసుకోవాలి. అది స్టిక్కీ ఉంటుంది కదా చాక్లెట్స్ అన్నీ, క్యాండీస్ కానీ అవి పళ్ళల్లో స్టిక్ అయిపోయాయి అనుకో, జర్మ్స్ అనేవి అక్కడ వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈజీగా క్యావిటీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నా టీత్ కొంచెం గ్యాప్ అనిపిస్తున్నాయి, ఎక్కువగా వంచుతున్నగా అనిపిస్తుంది. బ్రేసెస్ పెట్టుకోవచ్చా? అండ్ ఏ ఏజ్లో పెట్టుకోవాలి? ఓకే, సో నీకు వంచుతున్నట్టు నీ అర్థం వంకరగా ఉన్నట్టు, అంతే కదా. సో వంకరగా ఉన్నాయి పనులు అంటే మీ ఏజ్ అనేది 13th ఇయర్. ఎందుకంటే నీకు పాల పనులు ఆల్రెడీ ఉన్నాయి కదా, పర్మనెంట్ పనులు ఇంకా రాలేదు కాబట్టి మొత్తం పర్మనెంట్ టీత్ అంతా వచ్చిన తర్వాత ఏ ఏజ్లో వస్తుంది, 12th ఇయర్ కల్లా అలా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ 12 ఇయర్స్ తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్రేసెస్ పెట్టుకోవచ్చు. డెంటిస్ట్ చెకప్కి కిడ్స్ ఎన్ని టైమ్స్ రావాలి? మీరు ఇయర్లో దగ్గర 3 monthsకి కానీ 6 monthsకి కానీ ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఎందుకు అంటే హెల్తీగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటూ ఉంటే క్యావిటీస్ ఏమన్నా ఉన్నా కూడా ఎర్లీగా డిటెక్ట్ అయిపోతుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఏదన్నా ఉన్నా కూడా సింపుల్గా అయిపోతుంది. అదే కానీ పన్ను బాగా పుచ్చిపోయి అసలు డెంటల్ చెకప్స్ లేకుండా ఎప్పుడో ఒకసారి వచ్చావనుకో, అప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే నీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకే ఏదున్నా ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ డెంటిస్ట్ని కలవాలి. అండ్ డెంటల్ చెకప్స్ అనేవి చేయించుకుంటే, ఓరల్ చెకప్ చేయించుకుంటే నీ హెల్దీ స్మైల్ అండ్ టీత్ కూడా నీట్గా బాగుంటాయి. టీత్ క్లీనింగ్ చేసినా కూడా, బ్రష్ చేసినా కూడా స్నాన్స్ పోవడం లేదు, ఏం చేయాలని నేను నువ్వు టీత్ క్లీన్ చేసుకుంటావు కానీ నీ స్టెయిన్స్ అనేవి పోవట్లేదా? అవును. ఓకే, సో నీకు టీత్ క్లీన్ చేసినా కూడా ఎందుకు స్టెయిన్స్ పోవట్లేదు అంటే స్టిక్కీ అయిపోయింది. ఏ రోజు బ్రషింగ్ చేసినప్పుడు నువ్వు కేర్ఫుల్గా బ్రష్ చేసుకోవాలి. వన్స్ ఆ స్టెయిన్ పోకపోతే నువ్వు హార్డ్ బ్రషింగ్ చేయొద్దు. డైరెక్ట్గా నువ్వు డెంటిస్ట్ని మీట్ అవుతే అక్కడ
అక్కడ డాక్టర్ ఏం చేస్తారు, ఆ స్టెయిన్స్ని వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ ద్వారా నీకు నీట్గా క్లీన్ చేస్తారు. అప్పుడు నీ టీత్ చాలా హెల్తీగా అయిపోతాయి. నా మిల్క్ టీత్ పడిపోవట్లేదు, బట్ పర్మనెంట్ టీత్ వస్తున్నాయి, వెనకాల వస్తున్నాయి. ఏం చేయాలి? ఓహో, నీ ముందు పన్ను ఊడిపోలేదు, బ్యాక్ సైడ్ పర్మనెంట్ టీత్ వస్తుందా? సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ముందు పన్ను నీ ఊడిపోవట్లేదు నీ పాల పన్ను అంటే డెంటిస్ట్ని కలిస్తే ఫస్ట్ డాక్టర్ ఆ ఏదైతే పాల పన్ను ఉందో అది తీసేస్తారు. అప్పుడు బ్యాక్ ఉన్న పర్మనెంట్ టీత్ మంచిగా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అలా లేదు, పోనీలే అని నువ్వు వదిలేసావనుకో, ఆ పర్మనెంట్ పన్ను బ్యాకే ఉంటుంది, ముందుకి రాదు. ఏజ్లో పర్మనెంట్ టీత్ వస్తాయా? నాకు చెప్పండి. ఓహో, నీకు ఏజ్లో నుంచి పర్మనెంట్ టీత్ వస్తాయి అని ఉందా తెలుసుకోవాలని? సో ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్లో వస్తుందమ్మా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మాత్రం 6th ఇయర్ నుంచి వస్తూ ఉంటుంది, బట్ ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్లో వస్తుంది. నేను నీకు ఈ వీడియోలో చార్ట్ ఒకటి పెట్టేస్తాను. సో ఏ పన్ను ఏ ఏజ్లో వస్తుందో ఆ చార్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ ఆన్సరింగ్ మై క్వశ్చన్స్. వెల్కమ్ నాన్న, వెల్కమ్. అండ్ ఏంటంటే అండి, ఇది స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళ టీచర్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ అమ్మాయి నన్ను కన్సల్ట్ అయింది. సో తను కొంచెం లైక్ నాలెడ్జ్ కిడ్స్కి కూడా షేర్ చేయాలి లైక్ అని చెప్పేసి, ఇది వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసిన వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.